ఏఐసీసీ చీఫ్ ఖర్గేను కలిశారు డిప్యూటీ సీఎం భట్టి. బెంగళూరులోని ఖర్గే నివాసంలో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ నేతల భేటీ కొనసాగింది. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చించారు. కొండా సురేఖ అంశాన్ని ఖర్గేకు వివరించారు భట్టి. ఉదయం జరిగిన సమావేశ వివరాలపై కూడా చర్చించారు. ఈ విషయానికి సంబంధించిన డీటెయిల్స్ తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, ఏమని చర్చించారు? 40 నిమిషాల పాటు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? దాదాపు 40 minutes పాటు భేటీ జరిగింది. కొద్దిసేపు క్రితమే బెంగళూరు చేరుకున్న బట్టి సంజీవ నగర్ లో ఉన్న ఖర్గే నివాసానికి వెళ్లారు. డైరెక్ట్ గా అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి ఖర్గే నివాసానికి వెళ్లారు. ఖర్గే నివాసంలో బట్టి ఖర్గేతో సమావేశమయ్యారు. 40 minutes పాటు ఈ డిస్కషన్ జరిగింది. పార్టీ అంశాలతో పాటుగా ప్రభుత్వ విషయాలను కూడా బట్టి చర్చించినట్టుగా తెలుస్తుంది. రేపు దేవదుర్గ బ్లాక్ కు సంబంధించిన బ్లాక్ ను సందర్శించడానికి సింగరేణి సీఎండీతో కలిసి సింగరేణి అధికారులతో కలిసి వెళ్లారు. కాకపోతే ఖర్గేను ఈ రోజుకి అపాయింట్మెంట్ కోరిన బట్టి వెంబటే అపాయింట్మెంట్ లభించడంతో వెళ్లి కలిశారు. సో కొండా సురేఖకు సంబంధించి మార్నింగ్ కొండా మురళి బట్టిని కలిశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, మిగతా మంత్రులు కూడా కొంతమంది బట్టిని కలిశారు. కొండా సురేఖ అంశం చర్చించారు. సో ఇదే అంశాన్ని గత 4 days క్రితం కొండా సురేఖ కూడా ఖర్గేను కలిశారు. ఖర్గేను కలిసి పూర్తి వివరాలు వెల్లడించారు. సో నిన్న క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ అందిన తర్వాత ఇప్పుడు బట్టి ఖర్గేను కలవడం అనేది చాలా ఆసక్తికర పరిణామంగా తెలంగాణ రాజకీయాల్లో చూడొచ్చు. ఏం చెప్పారు? ఈ రోజే కొండా మురళి కలిసిన నేపథ్యంలో ఖర్గేకి ఎట్లాంటి డీటెయిల్స్ ఇచ్చారు? ఎందుకంటే బట్టి మొదటి నుంచి కూడా చెప్తున్నారు, పార్టీ చాలా సీరియస్ గా ఉంది, పార్టీ పైన ప్రభుత్వం పైన వ్యాఖ్యలు చేయడం సీరియస్ గా పరిగణిస్తున్నామంటూ మన సీఎం మీటింగ్ లో కూడా బట్టి చెప్పారు. సో ఇప్పుడు ఖర్గేకి ఏం చెప్పారనేది ఆసక్తికరంగా మారింది. డెఫినెట్ గా కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలి అని మన ముఖ్యమంత్రిని కోరిన బట్టి ఈ రోజు మురళి కలిసిన తర్వాత ఏమైనా దానికి సంబంధించి ఏమైనా కన్వే చేశారా, లేకపోతే కేవలం కట్టసీగా కలిసిన నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలను వివరించారా అయితే చూడాల్సి ఉంది. సో మొత్తానికైతే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అనే చెప్పాలి ఖర్గేని వెళ్లి కలవడం. ఈ చర్చల తర్వాత అంటే ఈ డెసిషన్ మేకింగ్ అన్నది ఎప్పుడు ఉండొచ్చు, ఎప్పుడు బయటికి రావచ్చు? యాక్చువల్లీ ఇప్పటికే ఒక నిర్ణయం జరగాల్సి ఉంది. నిన్న కరెక్ట్ ఎగ్జాక్ట్ గా 24 hours క్రితమే మల్లు రవి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్న మల్లు రవి అటు పిసిసి చీఫ్ కి ఏఐసిసికి నివేదిక ఇచ్చారు. సో ఆ నివేదికను స్టడీ చేసిన తర్వాత ఏఐసిసి ఒక నిర్ణయానికి అయితే రానుంది. ప్రాథమికంగా అయితే డెఫినెట్ గా చర్యలు తీసుకోవాలని భావించినప్పటికీ డిఏసి నిర్ణయం అనేది చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా డిఏసీకే వదిలేశారు, డిసిప్లినరీ యాక్షన్ కమిటీకే వదిలేశారు. సో ఇప్పుడు ఆ నివేదిక అందిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ దానిపైన నిర్ణయం తీసుకుని కేసీ వేణుగోపాల్ ప్రస్తుతం ఇండియాలో లేరు. కేసీ వేణుగోపాల్ సోమవారం ఇండియాకు వస్తున్నారు. సో కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాతనే చర్యలు నిర్ణయం ఉంటాయనేది అయితే కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్ ప్రభాకర్. సో దాదాపు 40 నిమిషాల పాటు ఖర్గేతో తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి చర్చించారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై ప్రధానంగా చర్చ జరిగింది. కొండా సురేఖ అంశాన్ని ఖర్గేకు వివరించారు భట్టి. సో ఈ చర్చలో ఎటువంటి డెసిషన్ తీసుకున్నారు అన్నది తెలియాల్సి ఉంది. ఉదయం జరిగిన సమావేశం వివరాల్ని కూడా చర్చించారు. చర్యలకు సంబంధించే డీటెయిల్ గా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గేను బెంగళూరులోని ఆయన నివాసంలోనే కలిశారు భట్టి. కలిసి 40 నిమిషాల పాటు చర్చించారు. ప్రధానంగా ప్రస్తుత జరుగుతున్న పరిణామాల గురించి చర్చించినట్టుగా తెలుస్తోంది. సో ఎటువంటి చర్యలు ఉండబోతూ ఉన్నాయి కొండా సురేఖ కానీ మిగతా వాళ్లపై కానీ, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఏంటి, ఏ డెసిషన్కి వచ్చారు అన్నది మాత్రం తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఉదయం జరిగిన సమావేశం వివరాల్ని కూడా ఖర్గేకు వివరించినట్టుగా తెలుస్తోంది భట్టి.